తిరుగుతున్నావు కదా, నీకు తోడుగుండి నీ సేవ ఏమన్నా మిర్చి సినిమాల్లో లాగా ఒక అవకాశం ఇస్తావా, జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని అలా ప్రపోజ్ చేశారేమి? అలాగే చేసిన. ఎట్లా మీరు ఎలా ప్రపోజ్ చేశారు చెప్పండి ఒకసారి. నేనైతే ఎలా ప్రపోజ్ చేశా అంటే ఒకటే మాట అన్నాను, ఓకే నీ పర్సనల్ నీ దాచిపెట్టుకుని చెప్పావు, నావి నీకు తెలుసు కదా, చూసావు కూడా కొన్ని. సో అలాగే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఒంటరిగా ఉంటావు, అలాగే నీకు ఒక తోడులాగా ఉందాం అనుకుంటున్నాను. ఇలాగా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినాగానే అక్కడికి వచ్చి నీకు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పని అలాగా ప్రపోజ్ చేసింది. డైరెక్ట్ పెళ్లి ప్రపోజల్ ఇక లవ్ అదంతా ఏం లేదు. పెళ్లి ప్రపోజల్ చేశాను. ఓకే. సో అగోరి మీకు ఎలా ప్రపోజ్ చేసింది? ఆమె కూడా ఓకే అని చెప్పని ఇంకా అమ్మ నాన్న ముందు మాట్లాడి అలా చేయడం జరిగింది. అంటే జస్ట్ ఫార్మల్ గా మీరు చెప్పారు కాబట్టి ఓకే అనిందా, తన మనసులో ఉన్న భావాలను ఎక్స్ప్రెస్ చేసిందా? అంటే ఒకరికొకరే ప్రపోజ్ చేసుకోలేదు, డైరెక్ట్ మ్యారేజ్ వరకే వెళ్ళిపోయాము. అంటే మీరు చెప్పిన తర్వాత ఓకే అని యాక్సెప్ట్ చేశారా, లేకుంటే తన మనసులో ఉన్నటువంటి భావాలు లేకపోతే మీ పైన పొగడతలు, అంటే బేసిక్గా మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా ఈ పొగడతలు. ఒక నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అని చెప్పాను, ఒక 10 నిమిషాలు పావు గంట ఆలోచించుకొని ఓకే చెప్పారు. అది ఇప్పటి వరకు మీకు అగోరి ప్రపోజ్ చేయలేదు అయితే? చేశారు. ఇప్పుడు చేస్తున్నాను. చేయండి. ఇప్పుడు చేస్తాను. మీడియం అది కూడా ఇచ్చేసి లవ్ యూ చిన్ను. లవ్ యూ టూ. యా. ఓకే. ఏంటి అది గిఫ్ట్ గా ఇచ్చింది? సుబ్రహ్మణ్య స్వామి. ఓకే. సో జీవితాంతం తోడుగా ఉంటానని వివాహం చేసుకున్నారు, ఇక్కడ లైవ్ లో కూడా ప్రపోజ్ చేశారు. సో మీ నుంచి రెస్పాన్స్ ఏంటి మరి? లవ్ యూ టూ అమ్మా. థాంక్యూ. సో నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడు ప్లాన్ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎటు వెళ్ళబోతున్నారు ఏంటి? జ్యోతిర్లింగాలకే వెళ్తున్నాము దర్శనాలు చేసుకొని. అంటే ఎందుకంటే గుజరాత్ నుండి వెళ్ళిన తర్వాత కొన్ని జ్యోతిర్లింగాలు నేను దర్శనం చేసుకోవడం జరిగింది, కాశీ, ఉజ్జయిన్ ఇలాంటివి, ఓంకారేశ్వర్, మిగతా జ్యోతిర్లింగాలు కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. సో వర్షిని అక్కడ నుంచి వాళ్ళు మన దగ్గర అయితే అప్పగింతలని తల్లిదండ్రులు కొంచెం కూతుర్ని పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి ఏడుపులు అవన్నీ ఉంటూ ఉంటాయి. సో అప్పగింతల కార్యక్రమాన్ని ఏమైనా జరిగినాయా? గురుగారు ఇక్కడ దాకా వచ్చారు. మాకు అది ఏరియా పేరు చెప్పము, అక్కడ తెలుసు, పంపించడమే కదా. ఏడుస్తారు ఆడపిల్లలు. లే అలా ఏడవడం లేదు, హ్యాపీగా పంపించారు. నీకు అటువంటి హ్యాపీ టీయర్స్ ఏం లేవా వర్షిని? సారీ, అటువంటి హ్యాపీ టీయర్స్ ఏం లేవా? హ్యాపీ టీయర్స్ ఏం లేవు, చాలా హ్యాపీ జరిగింది. అందరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అయ్యారు మా మ్యారేజ్ కి వచ్చిన ప్రతి ఒక్కరు. ఎవరి ఫేస్ లో సాడ్నెస్, ఆశ్చర్యపోవడం అలాంటివి ఏం లేవు. అందరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా దీవించారు, హ్యాపీగా మా మ్యారేజ్ జరిగింది. ఓకే. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంది అగోరీలు అక్కడ ఉండుంటారు కదా, సో వాళ్ళు ఇట్లా వివాహాలు చేసుకున్నారా? వాళ్ళు ఫ్యామిలీ అవన్నీ అక్కడ ఉన్నాయా, గమనించారా? కొంతమందికి వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. కొంతమందికి వర్షనికి కొత్త బంధువులు తయారైతే కొత్త గ్యాంగ్ కూడా తయారైంది ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా. ఎలా అనిపిస్తోంది మరి ఇప్పుడు నార్త్ ఇండియాలోనే తిష్టేసి అక్కడే ఉండిపోబోతున్నారా? 100%. ఇక్కడనే ఆశ్రమం, ఇక్కడనే ప్లాన్ ఉంది, అవుతుంది కూడా, అంత ప్రణాళిక సిద్ధం అవుతుంది. త్వరలోనే ఆశ్రమంలో కూడా కూర్చోబోతుంది. ఓకే. మన దగ్గర అయితే పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి 10 రోజుల ముందు తర్వాత కొత్త నవవధువులు బయటికి ఎట్టి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలని చెప్పి పూజలు, హోమాలు, పురస్కారాలు చేస్తూ ఉంటారు. అగోరికి తెలుసు అనుకుంటా బాగా అయిపోయి. సో మీరు అప్పుడే పెళ్ళి అయిపోయింది, రాత్రికల్లా పెళ్ళి అయిపోయింది, గంటలోనే బయటకు వచ్చారు, మళ్ళీ కారెక్కి తిరుగుతూనే ఉన్నారు. మేము గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్ళొచ్చు, ఏం కాదు. అవునా? గుడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఊర్లో పెళ్ళి అయిన తర్వాత ఊర్లోకి వెళ్ళి దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్లి అక్కడ దర్శనాలు చేపించి అక్కడ మంచిగా ప్రసాదాలు అవి తింటారు కాబట్టి అవును, మేము అదే రకంగా గుడికి వెళ్తున్నాం. అవును. అనేక ఆరోపణలు, అనేక క్వశ్చన్స్, అనేక రకాల ఇబ్బందుల తర్వాత కొంత వెక్స్ అయి ఉంటారు, పెళ్లి చేసుకున్నారు. రెస్ట్ తీసుకోవడం ఏం లేదా? కంటిన్యూస్ దర్శనాలు తిరగడం ఇదే? కంపల్సరీ రెస్ట్ అనేది ఉంటది, కంపల్సరీ రెస్ట్ తీసుకుంటాము. ఒక చోట కూర్చోబోతున్నాం కాబట్టి ఇంకా అక్కడ కూర్చున్న దగ్గర నుంచి రెస్టే ఉంటది కదా. పూజలు అవి చేస్తూ మంచిగా హ్యాపీగా ఆనందంగా ఉంటాం. ఓకే. మాకు అనిపించినప్పుడల్లా మా అమ్మ నాన్న కలవడానికి వస్తాం. ఎప్పుడు రాబోతున్నారు మరి తిరిగి? చెప్తాము, అదే ఇదంతా ఆశ్రమంలో ఒకటి అయిపోతే మేము రావడం జరుగుతుంది. అట్లాగనే మళ్ళీ కొన్ని పూజలు కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకొని వచ్చేస్తాం. మీ పేరెంట్స్ తో మాట్లాడారా అగోరి గారు? మొన్న మాట్లాడాను. అంటే పెళ్లి తర్వాత పెళ్లి చేసుకోబోతున్నానో పెళ్లి తర్వాత మాట్లాడారా? పెళ్లి ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే
మిమ్మల్ని నీకు ఒకరు తోడున్నారు కదా, అదే పెద్ద. వాళ్ళైతే ఒక్కటే అన్నారండి, మీరు ఇష్టపడ్డారు చేసుకుంటున్నారు, కానీ ఎక్కడున్నా కానీ మంచిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్పాడు. సో వర్షిని అంటే బేసిక్గా చాలా మందికి ఒక అమ్మాయిలకి జనరల్గా మనం మామూలుగా మాట్లాడుకున్నా కూడా ఒక పర్స్పెక్టివ్ కాకుండా వాళ్ళకి ఒక మంచి చదువుకోవాలని, మంచిగా సినిమాలకు వెళ్ళాలని, అబ్బాయిలాగా ఉండాలని, కొంచెం ప్యాషనబుల్గా ఉండాలని, పెళ్లి చేసుకోవాలని, తర్వాత ఒక మంచి భర్త రావాలని, లక్షల్లో జీతాలు సంపాదించే భర్త రావాలని, కార్లో తిరగాలని, ఫ్లైట్లు ఎక్కాలని, ఇలా రకరకాల ఆశలతో ఉంటారు. రేపు రోజున పిల్లా పాపలు ఇవన్నీ కూడా ఆశయాలు ఉంటాయి. సో మీరు కొంత అఘోరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎన్ని సాధ్యమయ్యే అవకాశం ఉంది, ఎంత మేర మీరు ఆ లక్ష్యాలను అంటే మీరు పెట్టుకున్నటువంటి ఆ థాట్స్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? యా, అంటే సినిమాకి తీసుకెళ్తారు, బయటికి కావాలి ఎక్కడికైనా రెస్టారెంట్ కి అలా వెళ్ళొచ్చు. అంటే నేను కొంచెం ఫ్యాషనబుల్ లైఫ్ చూసాను కాబట్టి ఓకే అది చాలు అనుకుని వచ్చాను కాబట్టి, ఇక్కడ కూడా ఈమెమి ఆపేయడం అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వెళ్ళదు అని ఏం లేదు, నా ఇష్టం వచ్చి నేను ఉండొచ్చు అని చెప్పారు. నీకు నచ్చింది తిను, నీకు నచ్చినట్టు ఉండు, నీకు కావాలంటే ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళు, షాపింగ్ చేయాలంటే చేసుకో అన్నారు. ఒంటరిగా వెళ్ళాలేమో, నువ్వు ఒంటరిగా వెళ్ళాలేమో, నీతో పాటు అఘోరి కూడా వస్తారా సినిమాకి? ఇక తీసుకెళ్లేది నేనే కదా, దగ్గరుండి తీసుకెళ్ళాలి, తప్పదు. మీరు చూస్తారైతే సినిమాలు? నేను చూడను, నేను జస్ట్ బయట ఉండి నేను కార్లోనే ఉంటాను, ఆమె వెళ్తుంది చూస్తుంది మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ఆ మూమెంట్ మిస్ అవుతారు కదా ఇద్దరు. మామూలుగా నేను చెప్పింది ఇందాక అదే, అమ్మాయిలు తన భర్తతో సినిమాకి వెళ్ళాలని, లేకపోతే